నీతో ఎందుకు ఉంటున్నట్టున్నాడమ్మా? అదే నాకు తెలియట్లేదండి. నాకు ఏమైనా కారణం చెప్పాడా నీకు? నాకు అసలు ఏం చెప్పలేదండి. మీ అమ్మాయితో కూడా మాట్లాడ్డా? లేదండి, అమ్మాయి ఇంతవరకు చూసిందే లేదండి. తాత మామ పెంచారు, వాళ్ళు చూస్తున్నారండి. ఇంకా మా తాతనమ్మ కూడా చాలా డబ్బులు పెట్టారండి అబ్బాయికి. వచ్చిన లోపల డబ్బులు పెడతాం చాలా చేశారండి. ఈ అబ్బాయికి అన్ని ఫుల్ తాగుతాడండి. తాగితే ఏం మాట్లాడతారు కూడా తెలియదు. తాగినప్పుడు ఒకలా ఉంటాడు, తాగ ముందు ఒకలా ఉంటాడండి ఈ అబ్బాయి. ఇప్పుడు అమ్మాయి నువ్వు చూసావా రెండో అమ్మాయిని? మా ఇంటికి వచ్చారండి ఓ రోజు, ఆదివారం నాడు తీసుకొచ్చాడండి. ఆమెని తీసుకొస్తే కడుపుతుందండి. అప్పుడు ఆ అమ్మాయి భోజనం పెట్టవండి, అన్ని చేసేవండి. మేము ఆ అమ్మాయి తెలీదా నువ్వు భార్య ఉన్నావని? తెలిసే చేసుకుందండి మ్యారేజ్. చేసుకోకూడదు కదా నాన్న, తప్పు కదా నాన్న. నాకు తెలియదండి, మరి ఆ అమ్మాయి తెలిసే చేసుకుందండి. అమ్మాయి అన్ని తెలిసే చేసుకుందండి. నీ తప్పేం లేదు, అసలు నా తప్పేం లేదు సార్. నువ్వు బాగానే చూసుకున్నావు. అంత బాగానే ఉంటానండి. ఈ పెళ్ళి అయ్యాక నాకు ఈ మెంటల్ కండిషన్ అండి. ఇంతకుముందు అసలు ఏమీ లేదు, పెళ్ళి కలిసి అసలు ఏమీ లేదు. ఈ అబ్బాయి వదిలేసిన నుంచి కొంచెం ఇలాగ అయిపోయింది సార్. నేను ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదే. పిలిచి అడుగుదామా మరి? సార్ అడిగానా పిలిచి? ఏం పేరు మీ ఆయన పేరు? సత్యబాబు అండి. సత్యబాబు. సత్యబాబుకి అమ్మా నాన్న లేరా? లేరు సార్. లేరు, ఇక్కడే ఉంటాడు. ఒక్కడే సార్. పిలుద్దామా? పిలుద్దాం సార్. సత్యబాబు రా నాన్న. అమ్మాయి ఎవరు? మా భార్య. దూరం కూర్చోంటా సత్యబాబు. భార్య తట్టు కూర్చోంటా తెలుసా? భార్యతో ఆనుకొని కూర్చుంటారు ఎవరన్నా. కూర్చో దగ్గర రా. నేను కొన్ని క్వశ్చన్లు వేస్తా, దానికి ఆన్సర్ చెప్తావా? ఆన్సర్ బాగా చెప్పావనుకో నేను దూరం కూర్చోబెడతా. ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను సార్. అప్పుడు ఈ అమ్మాయి 13 ఏళ్ళు తెలుసా? మీ ఇద్దరికి ఒక పాప పుట్టింది. మీ ఇద్దరికే పుట్టిందా? అవును సార్. నీ వల్లే పుట్టిందా? నువ్వు కాపురం చేస్తేనే పుట్టిందా? అవును సార్. భవానీ రామ్మ, బంగారు తల్లి రా. రామ్మ రామ్మ రామ్మ, మెల్లగా రానా తల్లి, రా నాన్న. ఈ అమ్మాయిని గుర్తుపెట్టావా? నీ కూతురేనా? నీ పోలికలు ఉన్నాయి అందుకని. ముక్కు కళ్ళు సేమ్ నీలాగా ఉంది. నీ కూతురు నీ భార్య. నీ భార్య మంచిదా చెడ్డదా? మంచిదే సార్. మంచిదే. స్పష్టంగా చెప్పు. మంచిది. కానీ బుద్ధి విషయంలో అంటే నేను చెప్తా విను, తర్వాత నువ్వు చెప్పు. మంచిదా చెడ్డదా? మంచిదే సార్. మరి బిడ్డలు ఎందుకు అన్నావురా నువ్వు? అప్పుడు ఎలా చేస్తే ఇలా చేస్తున్నావు? అప్పుడు వెళ్ళిపోవచ్చుగా. ఏం చేయమంటారు సార్? అప్పుడే వెళ్ళిపోతాక భరించాను సార్. ఇంక ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను సార్. ఎన్నాళ్ళు 3 సంవత్సరాలు భరించాను సార్. జైల్లో ఉండైతే సరే సార్. చెప్పేసి లెటర్ అయ్యి, నేను ఈ అమ్మాయిని మోసం చేశాను, బిడ్డను కన్నాను, అది తప్పే రాస్తే ఆ కోర్టులో పెడతాము, నువ్వు జైల్లో కానీ 10 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు. ఆమె దారి ఆమె చూసుకుంటుంది. ఈ అమ్మాయి దారి నీకేం ఆస్తి ఉందనుకో మొత్తం ఈ అమ్మాయి పేరు రాస్తుంది. ఏమి లేదా? రోడ్డు మీద ఉంటాయి కుక్కలు. ఆ కుక్క కూడా ఉన్న నీతి లేకపోతే మనిషికి. ఆ కుక్క కూడా 10 కుక్కలు కట్టది. 10 కుక్క పిల్లలు కూడా నాగుతూ ఉంటాడు సంతోషంగా. 10 కుక్క పిల్లలు బాగా పెంచుకుంటుంది పెద్ద అయ్యేదాకా. నువ్వు ఫస్ట్ ఉన్న పెళ్ళాన్నే నాకు వద్దు బాబోయ్, దూరం వెళ్ళిపోతాడు బాబోయ్, నేను చచ్చిపోతాను అంటావు. ఈ అమ్మాయి కానప్పుడు వాడికి ఏమైనా వాడి జీవితంలో ఉంటాకెళ్ళేది మేడం. ఇది స్ట్రిక్ట్ నేను చెప్తున్నా. నేను ఒక బిడ్డల తండ్రిగా చెప్తున్నా. సరా పిల్ల అందంగానే వదిలేస్తావా? ఇందా చూస్తండి నీతులు మాడుతున్నావా? బుద్ధి ఉండాలరా. 3 పిల్లల కన్నా 3 పిల్లలు కుక్కలు నాకుతాయి. మా బిడ్డలని ఒక్క బిడ్డలు కానీ ఆ పిల్ల ఊపిడి వెళ్ళిపోతావా? పెళ్ళాం మంచిది కాకపోతే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళాంకి ఏమైనా అక్రమ సంబంధాలు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళాంకి ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే చేసుకోవచ్చు. పెళ్ళాం అమ్మాయి కురాలు పెళ్ళాన్ని వదిలేస్తాడా? పెళ్ళాం కొంచెం బుద్ధి తక్కువ వదిలేస్తాడు ఎవడన్నా? పెళ్ళాం నీతి బాలిని తోలేస్తారా? నిన్ను వదిలేయాలి అమ్మాయి, ఇంకా కావాలంటుంది.
ఆడ బతికిటాడు చేయడానికి నా దగ్గరికి వద్దు, నేను పెంచలేను. సార్ ఇప్పుడు అతనికి కేసులు వేసి శిక్షించినా కూడా ఈ అమ్మాయిని ఏమో వాళ్ళు వదిలిచ్చేసుకోవాలనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నారు. అతను ఈ అమ్మాయిని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చూడాలి. కాకపోతే ప్రతి నెల మన దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి ఏం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు, మందులు ఏం తీసుకుంటున్నాడు, ఆ అమ్మాయికి సరిగ్గా చూసుకుంటున్నాడా లేదా అని మన చెక్లో కనీసం ఒక 5-6 నెలలైనా ఆ అబ్బాయిని ఉంచగలిగితే ఈ అమ్మాయి హెల్త్ కోలుకుంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం డెసిషన్ తీసుకుంటుందో లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తాతగారు అమ్మగారు ఏమంటున్నారేమో వదిలేస్తామని అంటున్నారు. వాళ్ళు ఏం చెబుతాడు పాపం, నడవలేకపోతున్నారు ఇద్దరు. అంటే 80-90 ఏళ్ళు ఉండే పెద్ద గారికి కృష్ణారావు గారికి ఎంతో నడవలేకపోతాడు పాపం. సార్ ఇప్పుడు మనం ఒక డబ్బు ఇవ్వు అని ఆయనకు చెప్పినా పారిపోతాడు. అతను చూసేలాగా ఏదో సాక్ష్యం చెప్పించమనండి, ఆమె అడగమనండి. నెలకి ఆమె మందులు మొత్తం అది ఇప్పించాలి. ఏమ్మా నువ్వు ఇప్పుడు కాదు అన్న పరిస్థితిలో మాత్రం ఇన్ని రోజులు అమ్మాయికి ఎవరు తోడు లేదేమో, ఇప్పుడు మేమందరం ఉన్న అమ్మాయి వెనకాల ప్రతి నెల మందులు ఇప్పించి మీ అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయించి అలా చూస్తూ ప్రతి నెల మా దగ్గరకు వచ్చి ఆ రిపోర్ట్ లాంటిది ఇచ్చి ఒక 6 నెలల తర్వాత ఒక 6 నెలలన్నా నువ్వు చేయగలుగుతాను అంటే మేము ప్రస్తుతం ఇప్పుడు నీ మీద ఏ యాక్షన్ తీసుకోమని అమ్మాయికి చెప్పు. నాకు ఏం లేదు మేడం, ఏం చేస్తాను నాకు ఇంత అని చెప్పండి మేడం. అలాగే ఉండదు మేడం, అలా ఉండదు మేడం. అమ్మ సూర్యకుమారి, నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాడు. నీకు మంచి సలహా ఇస్తా చేస్తావా? నీ ఇద్దరు బిడ్డలకి చెరో ₹1,00,000 నీ బ్యాంకులో వేస్తా. రేపే నీ పేరు 50,000 వేస్తా. 2.5 లక్షలు నీ పేరు నేను బ్యాంకులో వేస్తా పర్మనెంట్గా నీ పేరు మీద. వాళ్ళు డైవర్స్ ఇచ్చేసి నీకు నేను తండ్రి లాగా ఉంటాను నువ్వు చచ్చిపోయేదాకా. ఇంకొక అబ్బాయి చూసుకో, మంచి అబ్బాయి చెప్పుకో. నేను బిడ్డలు కూడా మోసం చేశాడు, ఒక ఎదవ నన్ను మోసం చేశాడు, మోసాలకు ఇష్టపడి నా తండ్రి. ఇంకో బిడ్డను చూసుకో, నేను నీకు 2.5 లక్షలు ఇస్తా, బ్యాంకులో నీ పేరు వేస్తా. నువ్వు రెడీయా? నేను నా కూతురు అనుకుంటా, నాకు ఆడపిల్లలు లేరు. నిన్ను నా కూతురులా భావించి నీ కూతురు పేరు 1,00,000 వేస్తా, ఈ కొడుకు పేరు 1,00,000 వేస్తా, నీ పేరు 50,000 వేస్తా. నెలకి ₹2,000 నీకు వస్తాయి. ఏమి చేయకుండా మేము దగ్గర ఉండు. వాళ్ళ లైఫ్లో దగ్గర రాదు. మాకు కోర్టులో పోలీసులు కేసు పెట్టు. నన్ను మోసం చేశాడు, ఇతర పనిష్మెంట్ ఇవ్వండి, డబ్బులు నేను ఇస్తాను. నువ్వు రెడీయా? ఇందరి సమక్షంలో చెప్తున్నా, 2.5 లక్షలు నేను ఇస్తా. రేపే బ్యాంకులు వేస్తా నీకు. ఇది పెద్ద సమక్షంలో డ్రామా లేదు, మోసం లేదు. ఎందుకంటే అమ్మా, నువ్వు ఆడ జాతి పరువు కాపాడు, ఆడవారి మానవత్వం కాపాడు, ఒక ఆడవారి గౌరవాన్ని కాపాడు. కనీసం ఆ పిల్లని చూసి, అమాయకురాలు ఆ పిల్లని చూసేసి సరే నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు ఆడజాతికి నిజంగా మార్గదర్శి అవుతావు. నేను రెడీ నాన్న, నీ బిడ్డ సక్సెస్ చెప్తున్నా. 2.5 లక్షలు నేను నా భార్య కూర్చొని నువ్వే నా కూతురు అనుకుంటావు, నీ పేరు బ్యాంకులు వేస్తా. వాడికి లైఫ్ లాంగ్ ఈ బిడ్డల మీద సాక్షిగా వాడు వదిలేయాలి. అసలు వద్దాడు నీకు. ఒక పెళ్ళాన్ని అమాయకురాల్ని ముందులు పిచ్చరాన్ని పక్కన పెట్టుకుంటే నాకు వద్దు మేడం ఆ పెట్ట అంటున్నాడు. వాడు ఎంత కిరాతకుడు, చచ్చిపోతాను అది ఉంటే నేను చచ్చిపోతాను అన్నాడమ్మా. ఎంత కిరాతకుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత నీతి లేనుడు. ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని? మా పెదనాన్న వాళ్ళ అమ్మాయిని. నీ పేరు లోవా కదా, లావా అంటే డేంజర్ అని నాకు తెలుసు, కానీ లోవా అన్నా కానీ డేంజర్ అని నాకు తెలియలా. కాపురాలు కూల్చేస్తుంది, 3 పిల్లలను విడదీస్తుంది. ఇప్పుడు రాము వచ్చాడు, వెళ్ళిపోయావు. రేపు కృష్ణ వస్తాడు, వెళ్ళిపోతావు. రేపు సుబ్బారావు వస్తాడు, వెళ్ళిపోతావు. అంతేనా? ఎవడైనా ఊరంటూ వచ్చి అడుక్కుంటూ కూడా వస్తాడు కదా, నేను నమ్మి ఆడి దగ్గరికి వెళ్ళమంటే ఆడితో పోతాను. ఈయన నమ్మి మాత్రం వీడితోటి వెళ్ళను. ఈ దగ్గర 7 జాబ్ ఉన్నది. నీ గంజలు ఏదో ఉంచుకున్నావు, గుడితే రేపు ఈ అమ్మాయి బిర్యానీ పెడతాడు, అమ్మాయి వెళ్ళిపోద్దా, వెళ్ళొచ్చా? అంటే నీకు ఎమోషన్ ఉంది కాబట్టి, నీకు ఒక టైంకి ఆడదు కావాలి కాబట్టి నిజం చూసుకుంటావా? ఒక తప్పు నువ్వు చేయనట్టు అతను దుర్మార్గుడు అయినట్టు చెప్తున్నావే. నువ్వు చేయ కాపురం, నేను చేయాలి కాపురం నీ ముగ్గురుతో. నువ్వు సంవత్సరాలు చేయలేకపోతున్నావు, కాళ్ళు దెబ్బ తల్లి బెడ్ మీద ఉండవు. 6 నెలలు వస్తావో 1 ఇయర్లో వస్తావో తెలియదు. ఇంకోటి ఇలా పడుకోవచ్చా? 15 ఏళ్ళు నా అమ్మాయి చూడలా. ఎవరు చూడలేదు సార్. 15 ఏళ్ళు అమ్మాయి చూడలేదు. తెలియదు సార్. మరి బిడ్డట్టు పుట్టాడు ఏమో సార్. నీకు పుట్టలేదా? ఏమో సార్, నా దగ్గర నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అప్పటి నుంచి నాకు తెలియదు సార్. ఆ బిడ్డ నీకు పుట్టలా? ఏమో ఎవరు పుట్టారన్నది నాకు తెలియదు సార్.